చికెన్ లెగ్ పీస్ నూడిల్స్ మోరల్ స్టోరీ. నవీన్ అతని భార్య పిల్లలు వెంకటాపురం అనే గ్రామంలో నివసించేవారు. నవీన్ అక్కడ నూడిల్స్ అమ్మేవాడు. నవీన్ చేసే నూడిల్స్ రుచికరంగా ఉండడంతో అక్కడ ఎల్లప్పుడూ రద్దీగా ఉండేది. కొంతకాలం తర్వాత నవీన్ ఉండే ప్రాంతంలో మరికొన్ని బండ్లు రావడం ప్రారంభించాయి. తన చుట్టుపక్కల మరికొన్ని బండ్లు రావడం వల్ల అతని వ్యాపారం రోజురోజుకి తగ్గిపోయింది. దీనివల్ల అతని ఆదాయం కూడా తగ్గిపోయింది. వ్యాపారం జరగకపోవడంతో నవీన్ ఆందోళన చెందాడు. ఒకరోజు నవీన్ తన భార్యతో ఇలా అన్నాడు, ఏమే, నా వ్యాపారం తగ్గిపోయింది. కస్టమర్లు కూడా ఎవ్వరూ రావడం లేదు. చుట్టుపక్కల కొత్త నూడిల్స్ బండ్లు పెట్టడం వల్ల నా వ్యాపారం మొత్తం తగ్గిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే మన కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుందేమో అని నాకు భయమేస్తుంది అని అంటాడు నవీన్. అప్పుడు భార్య, అవునండి, ఒకప్పుడు మన ఆదాయం బాగా ఉండేది. అందువల్ల మనకు ఎప్పుడు ఎటువంటి సమస్యలు లేవు. కానీ ఇప్పుడు మీ వ్యాపారం కూడా బాగా జరగడం లేదు. ఇంటి అవసరాల కోసం మీ దగ్గర నుండి డబ్బు తీసుకోవడానికి నాకు ఇష్టం లేదండి అని అంటుంది. అది విని భర్త బాధపడుతూ ఉంటాడు. ఇదంతా వింటున్న పిల్లలు కూడా చాలా బాధపడతారు. ఒకరోజు స్కూల్లో వాళ్ళ టీచర్ పిల్లలతో ఇలా అంటుంది, స్టూడెంట్స్, మన స్కూల్లో ఫుడ్ పోటీ పెడుతున్నారు. మీరు మీ ఇంటి దగ్గర నుంచి రుచికరమైన ఫుడ్ని తయారు చేసుకొని రావాలి. ఎవరు గెలిస్తే వారికి సర్టిఫికేట్ లభిస్తుంది అని చెబుతుంది. స్టూడెంట్స్, మన స్కూల్లో ఫుడ్ కుకింగ్ ఛాలెంజ్ ఉంది. మీరు మీ ఇంటి నుంచి మంచి రుచికరమైన ఫుడ్ని తయారు చేసుకొని రావాలి. ఈ పోటీలో ఎవరు గెలిస్తే వారికి సర్టిఫికేట్ లభిస్తుంది అని చెప్తూ ఉండగా ఒక పిల్లవాడు లేచి ఇలా అంటాడు, మేడం, మేము ఏ ఫుడ్ తయారు చేసుకొని రావాలి అని అడుగుతాడు. అప్పుడు టీచర్ ఇలా చెప్తుంది, మంచి రుచిగా ఉండే వెరైటీ ఫుడ్ తీసుకొని రండి అని చెబుతుంది. ఈ పోటీలో పాల్గొనాలనుకునేవారు మీ పేరు ఇవ్వండి అని అడుగుతుంది. కొంతమంది పిల్లలు వాళ్ళ పేర్లు ఇచ్చారు. అలాగే నవీన్ కొడుకు కూడా తన పేరిచ్చాడు. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత నవీన్ సోదరి ఇలా అడుగుతుంది, అరే తమ్ముడు, నువ్వు పోటీలో పాల్గొనడానికి పేరిచ్చావు. మరి ఏ రకమైన వెరైటీ ఫుడ్ చేయబోతున్నావు? నువ్వు ఏదైనా ఆలోచించావా అని అడుగుతుంది. అప్పుడు తమ్ముడు ఇలా అంటాడు, నేను అదే ఆలోచిస్తున్నానక్క. అందరూ నూడిల్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే నేను కూడా అందరిలాగా నూడిల్స్ చేస్తా అని అంటాడు. అప్పుడు వాళ్ళ అక్క ఇలా అంటుంది, వద్దు వద్దు తమ్ముడు, నీ స్నేహితులు నూడిల్స్ తయారు చేయబోతున్నారని నువ్వే అంటున్నావుగా. అప్పుడు నువ్వు కూడా అందరిలాగే నూడిల్స్ చేస్తే ఏముంటుంది? నువ్వు వేరే ఏదైనా చేయాలి అని అంటుంది. అప్పుడు తమ్ముడు, అవునక్క, మరి ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళక్క ఇలా అంటుంది, తమ్ముడు, నువ్వు చికెన్ లెగ్ పీస్ నూడిల్స్ తయారు చేయి. దీని గురించి చాలా మందికి తెలియదు అని అంటుంది. అప్పుడు తమ్ముడు, అక్క, చాలా మంచి ఐడియా ఇచ్చావు. నేను నువ్వు చెప్పినట్టుగానే చికెన్ లెగ్ పీస్ నూడిల్సే తయారు చేస్తా అని అంటాడు. వెంటనే ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా, నాకు వెరైటీగా చికెన్ లెగ్ పీస్ నూడిల్స్ ఎలా తయారు చేయాలో చెప్పమ్మా అని అడుగుతాడు. వాళ్ళ అమ్మ సరే అని నూడిల్స్ చేయడం మొదలుపెట్టింది. చేస్తూ ఎలా చేయాలో కూడా తన కొడుక్కి చెప్తూ ఉంది. తర్వాత ఆ పిల్లవాడు ఆ నూడిల్స్ తీసుకెళ్లి పాఠశాలలో జరుగుతున్న పోటీలో ప్రదర్శించాడు. పోటీ మొత్తం ప్రారంభమైంది. చాలా మంది చాలా రకాల ఆహార పదార్థాలు తీసుకొని వచ్చారు. వాళ్ళ ప్రధాన ఉపాధ్యాయుడు ప్రతి వెరైటీ ఫుడ్ని టేస్ట్ చేసి అన్నిటినీ పరిశీలిస్తూ ఉన్నాడు. తర్వాత ప్లేట్లో ఉన్న చికెన్ లెగ్ పీస్ నూడిల్స్ను కూడా రుచి చూశాడు. అప్పుడు వెంటనే అతను, దీన్ని ఎవరు తయారు చేశారు? ఇది చాలా రుచికరంగా వెరైటీగా చేశారు. ఈ పోటీలో గెలిచింది చికెన్ లెగ్ పీస్ నూడిల్స్ తయారు చేసిన వాళ్ళే అని అంటాడు. ఆ తర్వాత అతను అందరికీ ప్లేట్ చూపించాడు. ఇది విన్న నవీన్ కొడుకు చాలా సంతోషిస్తాడు. పిల్లలందరూ చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పోటీలో గెలిచిన నవీన్ కొడుకు సర్టిఫికేట్ కూడా అందజేశాడు. ఆ పిల్లవాడు సర్టిఫికేట్ తీసుకుని ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులకు చూపించి జరిగింది మొత్తం వివరించాడు. తాను తయారు చేసిన చికెన్ లెగ్ పీస్ నూడిల్స్ కూడా వారికి చూపించాడు. అదంతా చూసిన నవీన్ చాలా సంతోషిస్తాడు. చాలా బాగుందిరా, చాలా బాగా చేసావు అని నవీన్ తన కొడుకుని పొగుడుతూ ఉంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు తన తండ్రితో ఇలా అంటాడు, నాన్న, ఇలా చేయమని నాకు అక్కే చెప్పింది అని అంటాడు. అప్పుడు తండ్రి,
తన కూతుర్ని కూడా అభినందిస్తాడు. అవునా, చాలా బాగా చేసావమ్మా, చాలా బాగా చేసావు అని పొగుడుతూ ఉంటాడు. అప్పుడు తన కూతురు తండ్రితో ఇలా అంటుంది, నాన్న, నీ వ్యాపారం బాగా జరగడం లేదు కదా, నువ్వు చాలా బాధపడుతున్నావు. ఇప్పుడు నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది నాన్న అని అంటుంది. అప్పుడు తండ్రి ఇలా అంటాడు, అవునా, చెప్పమ్మా. ఏమీ లేదు నాన్న, ఈ రోజుల్లో జనమంతా ఏదైనా కొత్తగా కోరుకుంటూ ఉన్నారు. మనం చికెన్ లెగ్ పీస్ నూడిల్స్ తయారు చేసి ప్రజలకు అమ్మితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. కానీ ఈ చికెన్ లెగ్ పీస్ నూడిల్స్ కొంచెం భిన్నంగా ఉంటే వారు ఖచ్చితంగా దాన్ని తింటారు. ఎందుకంటే ప్రజలు ఎల్లప్పుడూ కొత్త రుచిని కోరుకుంటారు నాన్న అని అంటుంది. అప్పుడు ఆ పిల్లవాడు, అవును నాన్న, చాలా బాగుంటుంది అని అంటాడు. అప్పుడు తండ్రి ఇలా అంటాడు, మీరు చెప్పిన ఐడియా బాగుందిరా, కానీ నాకు చికెన్ లెగ్ పీస్ నూడిల్స్ ఎలా తయారు చేయాలో తెలియదురా అని అంటాడు. అప్పుడు తన భార్య ఇలా అంటుంది, ఇందులో పెద్ద విషయం ఏముందండి, అది నాకు ఎలా తయారు చేయాలో తెలుసు. నేను మీకు దగ్గరుండి నేర్పిస్తాను, లేదంటే నేను కూడా మీతో పాటు వచ్చి దుకాణంలో తయారు చేస్తాను అని అంటుంది. అప్పుడు నవీన్ భార్య నవీన్కు చికెన్ లెగ్ పీస్ నూడిల్స్ ఎలా తయారు చేయాలో నేర్పుతూ ఉంది. నవీన్ ఇప్పుడు తన దుకాణంలో చికెన్ లెగ్ పీస్ నూడిల్స్ అని కొత్త బోర్డును ఉంచుతాడు. అందరూ కలిసి ప్రజలకు చికెన్ లెగ్ పీస్ నూడిల్స్ వడ్డిస్తూ ఉంటారు. భార్య చికెన్ లెగ్ పీస్ నూడిల్స్ చేస్తూ ఉంది. ప్రజలు ఆ రుచిని కొంచెం భిన్నంగా ఇష్టపడ్డారు. అంతటితో నవీన్ చికెన్ లెగ్ పీస్ నూడిల్స్ వ్యాపారం తన జీవితాన్నే మార్చేసింది. అతను దాని నుండి చాలా డబ్బు సంపాదించాడు. ఆ డబ్బుతో తన కుటుంబంతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నాడు.